కోవూరు పట్టణంలోని గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ చైర్మన్ మేకపాటి శాంతకుమారి సందర్శించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి గ్రంథాలయంలో ఉన్న పలు పుస్తకాలను పరిశీలించి గ్రంథాల అధికారికి సురేందర్ రెడ్డిని సిబ్బందిని ప్రజల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలోని విడవలూరు, వావిళ్ల, ఎల్లాయపాలెం, కొడవలూరు, కోవూరు, బుచ్చి, అన్నారెడ్డిపాలెం పలు గ్రంథాలయాలను సందర్శించడం జరిగిందన్నారు. ప్రజలు, యువత, విద్యార్థులు గ్రంథాలను ఉపయోగించుకుంటున్నారా లేదా, వారికి గ్రంథాల సేవలు అందుతున్నాయా లేవా, మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా అని సిబ్బంది పనితీరు ఎలా ఉంది అంటూ వీటిపై గ్రంథాలయ సందర్శించడం జరుగుతుందన్నారు. గ్రంథాలయాల్లో సరైన బుక్స్ లేని కారణంగా విద్యార్థులు గ్రంథాలయాలను ఉపయోగించుకోవడం లేదని తెలిపారు. ఇక ఏమి అవసరమో వాటిని తెలుసుకుని సాధ్యమైనంత వరకు సమర్పిస్తే నా వంతు కృషి చేస్తానని తెలిపారు. పట్టణం నుండి గ్రామీణ ప్రాంతాల వరకు గ్రంథాల అవిశ్వసత గురించి చర్చించుకోవాలనేది నా విజన్ అని తెలిపారు. తల్లిదండ్రులు వారి పిల్లలను గ్రంథాలయాలకు పంపిస్తే వారి మొబైల్ లాంటి వాటికి దూరంగా ఉండి మంచి బుక్స్ చదివి పోటీతత్వంతో మంచి పౌరులుగా ఎదుగుతారన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు వేసవి గ్రంథాలయాల శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గ్రంథాలయ శాఖ మంత్రి లోకేష్ బాబు అభివృద్ధికి అనునిత్యం కృషి చేస్తున్నారని తెలిపారు. శాంతికుమారి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్. ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ఉండేటువంటి గ్రంథాలయాలు సందర్శించడం జరిగింది. కోవూరు, ఎల్లాయిపాలెం, కొడవలూరు, విడవలూరు, వావిళ్ళ, బుచ్చి, అన్నారెడ్డిపాలెం ఈ గ్రంథాలయాలు సందర్శించడం జరిగింది. ఇంకా 2 ఉన్నాయి. ఈ 7 గ్రంథాలయాలు ఈరోజు సందర్శించడం జరిగింది. ముఖ్యంగా నేను 3 విషయాల్ని దృష్టిలో పెట్టుకొని గ్రంథాలయ సందర్శన అనేది ఏర్పాటు చేసుకున్నాను. మొదటిది, ప్రజలు గ్రంథాలయాలు ఉపయోగించుకుంటున్నారా లేదా, వాళ్ళకి గ్రంథాలయ సేవలు అందుతున్నాయా లేదా అనేది మొదటి విషయం. రెండో విషయానికి వస్తే మూల సదుపాయాలు ఇవి గ్రంథాలయాల్లో ఉన్నాయా లేదా, సిబ్బంది పనితీరు ఎలా ఉంది, ఇది పర్యవేక్షించడానికి రెండో విషయంగా తీసుకున్నా. ఇక మూడో విషయం వస్తే విద్యార్థులు వాళ్ళు ఇప్పుడుండే పోటీ పరీక్షలకి వాళ్ళు సిద్ధమవ్వాలంటే వాళ్ళకి సరైన పుస్తకాలు గ్రంథాలయాలు ఉన్నాయా లేవా, యువత గ్రంథాలయాన్ని ఉపయోగిస్తుందా లేదా అనే విషయం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ జిల్లాలో ఉండేటువంటి గ్రంథాలయాలన్నీ కూడా నేను సందర్శించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రజలు కూడా గ్రంథాలయాల్లో భాగస్వాములు కావాలి. ఎందుకంటే చాలా విషయాలు ప్రజలు గ్రంథాలయాలకు వస్తే తెలుస్తాయి. అంటే గ్రంథాలయ పరిస్థితులు కానీ, ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో సెస్ అనేది మాకు రాలేదు, చాలా తక్కువ వచ్చింది, ఉన్నది ఎంప్లాయీస్కి ఇవ్వటం జరిగింది. ఇంకా 2 నెలల సాలరీస్ కూడా మేము ఇవ్వలేదు వాళ్ళకి, ఎందుకంటే మా దగ్గర నిధులు లేవు. గ్రంథాలయం అనేది చాలా దీనావస్థ స్థితిలో ఉండేదనేది నేను గమనించాను. విద్యార్థులు కూడా గ్రంథాలయాలు ఉపయోగించుకోవట్లేదు, ఎందుకంటే సరైన మెటీరియల్స్ వారికి లేదు కాబట్టి ఉపయోగించుకోలేకపోతున్నారు. కానీ నేను నెల్లూరులో ఉండేటువంటి గ్రంథాలయంలో వారికి కావాల్సినటువంటి మెటీరియల్, స్టడీ చైర్స్, ప్యాడ్స్, ఇంకా కూలింగ్ వాటరు, ఫ్యాన్లు, లైట్లు, వాళ్ళకి ఏం కావాలో అన్నీ అరేంజ్ చేశాను. అదేవిధంగా అన్ని గ్రంథాలయాల్లో ఏమి అవసరాలు ఉన్నాయో అవి తెలుసుకుని సాధ్యమైనంత వరకు గ్రంథాలయాల్లో ఉన్నటువంటి సమస్యలను తీర్చడానికి నా వంతు కృషి నేను చేస్తూ ఉన్నాను.